ఏపీ పాలిసెట్ 2024-25 అడ్మిషన్కి సంబంధించి ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటికే రిజల్ట్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ ప్రాసెస్ ఏంటి, అసలు సీట్ రావాలంటే ఏం చేయాలనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదైతే 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ వెబ్సైట్ అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట త్వరలో. సో రిలీజ్ చేసిన రోజున మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది, అలాగే వెబ్ ఆప్షన్స్ ఏ రోజు ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏ రోజు ఇస్తారు, అలాగే సెల్ఫ్ జాయిన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరైతే ఆన్లైన్ పేమెంట్ ఫీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ పేమెంట్ ఫీ ఎంత ఉంటుందని చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే కనుక బీసీ ఓసీ వాళ్ళకి 700 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఉంటుంది ఫీజెస్ అనేవి. ఫస్ట్ అనేది ప్రాసెస్ అనేది జరిగిపోయిన తర్వాత మనకు ఒక డేట్ అనేది ఇస్తారు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చెక్ ఇచ్చారో అక్కడికైతే మీరు నియరెస్ట్ వెళ్ళి హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ చూపించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏవేమి తీసుకుని వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే కనుక ఏపీ పాలిసెట్ 2024 హాల్ టికెట్ అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు కదా, అదైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్ 10th క్లాస్ వరకు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ 4th నుంచి 7th వరకు ఒక స్కూల్ చదివారు, 7th నుంచి 10th వరకు, 8th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదివారు. సో 2 స్కూల్లో సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి, జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి, ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ కానీ అంటే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడుది అన్నట్టు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 2020 అంటే 1వ జనవరి 2020 దాటి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా నెక్స్ట్ పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే కూడా కావాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, టీసీ అనేది, అది కూడా మీరైతే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వడం జరిగింది, ఏ సర్టిఫికేట్స్ అవ్వలేదు అని చెప్పి అయితే ఒక రిసిప్ట్ అనేది ఇస్తారన్నమాట. ఆ రిసిప్ట్ అనేది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకో లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3rd ప్రాసెస్కి వచ్చేద్దాం. 3rd ప్రాసెస్, ఇది 2nd ప్రాసెస్ అయిపోయిందన్నమాట. 3rd ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మీరు లాగిన్ అయ్యి మీ అయిపోతుంది కదా, వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు లాగిన్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ మీరు ఏదైతే కాలేజ్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ కోర్స్ తగ్గట్టుగా మీకు నచ్చిన కోర్సెస్ మీరు నచ్చిన కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని సేవ్ చేసి ప్రింట్ అయితే తీయాల్సి ఉంటుంది. ప్రింట్ మీ దగ్గర మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సేవ్ ప్రింట్ అని ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రింట్ తీసుకున్న తర్వాత మీరైతే జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెస్ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఏమీ లేదండి. ఇప్పుడు మీరు ఏదైతే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్ నుంచి ఒక కాలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ వచ్చిన కాలేజ్ని మీకైతే ఏదైతే కాలేజ్ వచ్చిందో మీకు అందులో ఉంటుందన్నమాట. మీ డీటెయిల్స్ వచ్చి మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అందులో ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్లో మీరైతే జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ జాయిన్ అని
మీరు యాక్సెప్ట్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అని ఉంటుంది కదా, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని రెండింటిని అలాగే మీ సర్టిఫికేట్స్తో పాటుగా మీరైతే కాలేజీకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. కాలేజీకి తీసుకువెళ్తే మీరు అక్కడ వాళ్ళైతే మీరు జాయిన్ అయినట్లుగా మీకైతే సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటారు. అలాగే వాళ్ళు సంబంధించి అనేది కొన్ని కాలేజెస్ కూడా కట్టించుకుంటారు. సో మినిమం ఒక 5,000 ఆర్ 10,000 చేతిలో పట్టుకుని అయితే ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ స్లిప్, అలాగే రిసిప్ట్ మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు కదా ఆ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా అక్కడైతే చెక్ చేస్తారన్నమాట.